హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము 5వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం తెలుగు కంటెంట్ పైన చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి. అందులో జాయిన్ చేసి లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆమడ అనగా ఆప్షన్ 1 7 మైళ్ళ దూరము, ఆప్షన్ 2 8 మైళ్ళ దూరము, ఆప్షన్ 3 9 మైళ్ళ దూరము, ఆప్షన్ 4 6 మైళ్ళ దూరము. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైవ్ చాట్లోకి ఎంటర్ అవ్వండి. అదేవిధంగా మీకు ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది ఈ లైవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అవ్వదు కాబట్టి తర్వాత రాసే వాళ్ళంతా కూడా వీడియోని పాజ్ చేసి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 8 మైళ్ళ దూరం అండి. అంటే మనకు ఒక మైలు ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్ అండి. 1.6 కిలోమీటర్ చేంజ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఆమడ అంటే ఏంటి అంటే 8 మైళ్ళకు సమానం. తర్వాత రెండవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 శృత పాండిత్యం అనగా వినడం ద్వారా నేర్చుకోవడం. స్టేట్మెంట్ 2 చమత్కారం అనగా నేర్పు. ఆప్షన్ 1 1, 2 సరైనవే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఎందుకంటే లైవ్ అయిపోయిన తర్వాత చూసే వాళ్లకు మీకు కొంత సమయం ఇస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆప్షన్ 1, 1, 2 ఇవి 2 కూడా సరైనవే. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనకు న్యూ టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు ఆ పాఠ్యాంశం అయిపోయిన తర్వాత ఈ రకంగా మనకు అర్థాలు అనేటివి ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీటిని చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. బుక్ వెనకాల ఇచ్చేటువంటి అర్థాలతో పాటు ఖచ్చితంగా మనము ఈ అర్థాలను అదేవిధంగా ఇవి చెయ్యండి అనేటువంటి అంశాలను ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత మూడవ క్వశ్చన్, ఇట్ ఈస్ పండగ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ప్రక్రియలు వరుసగా. ఆప్షన్ 1 నైతిక విలువలు సంభాషణ, ఆప్షన్ 2 సంస్కృతి సాంప్రదాయము వ్యాసము, ఆప్షన్ 3 నైతిక విలువలు వ్యాసము, ఆప్షన్ 4 సంస్కృతి సాంప్రదాయాలు సంభాషణ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఇట్ ఈస్ పండగ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే ఇదేం చెప్తుంది అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తుంది. అదేవిధంగా ఇది ఏంటి, దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే ఇది ఒక సంభాషణ అండి. తర్వాత నాలుగవ క్వశ్చన్, మంచి బహుమతి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము మరియు ప్రక్రియ వరుసగా అన్నాము. ఆప్షన్ 1 సంభాషణ పఠనాభిలాష, ఆప్షన్ 2 స్త్రీ శక్తి వ్యాసము, ఆప్షన్ 3 పర్యావరణము సంభాషణ, ఆప్షన్ 4 పఠనాభిలాష సంభాషణ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. ఏంటంటే ఫస్ట్ అది కూడా సేమ్ ఉంది కదా అంటే నేను ఇక్కడ ఏమన్నాను, ఇతివృత్తము మరియు ప్రక్రియలు వరుసగా అన్నాను. ఇక్కడ వరుసగా అన్నాను కాబట్టి ఇక్కడ మనకు మొదటగా ప్రక్రియ ఉంది, తర్వాత ఏముంది ఇతివృత్తం ఉంది. కానీ మనం వరుసగా అన్నాం కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి. ముందుగా మనకేంటి ఇతివృత్తము. ఇతివృత్తం ఏంటి అంటే పఠన అభిలాషను తెలియజేసేది, పెంపొందింపు చేసేది ఏంటి అంటే మంచి బహుమతి పాఠ్యాంశము. అదేవిధంగా దాని యొక్క ప్రక్రియ ఏంటి అంటే ఇది కూడా సంభాషణే. తర్వాత ఐదవ క్వశ్చన్, పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ 1 పర్యావరణము స్త్రీ శక్తి, ఆప్షన్ 2 పఠన అభిలాష దేశభక్తి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పర్యావరణం అండి. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణం గురించి తెలియజేస్తుంది.
తర్వాత 6వ క్వశ్చన్, రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించినది. ఆప్షన్ 1 జయగీతము, ఆప్షన్ 2 కొండవాగు, ఆప్షన్ 3 పెన్నేటి పాట, ఆప్షన్ 4 ఏ దేశమేగినా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 పెన్నేటి పాట అండి. ఈ పెన్నేటి పాట అనేటువంటి అందులో ఉన్నటువంటి ఖండకావ్యంలోనిదే ఒకటి మనకి ఉన్నటువంటి పాఠ్యాంశం పెన్నేటి పాట. తర్వాత 7వ క్వశ్చన్, బొక్కసము అనగా ఆప్షన్ 1 ఒక రకమైనటువంటి వాయిద్యము, ఆప్షన్ 2 ఒక ప్రాంతము, ఆప్షన్ 3 ధనాగారము, ఆప్షన్ 4 శబ్దము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానము ఆప్షన్ 3 ధనాగారం అండి. బొక్కసము అంటే ఏంటి అంటే ధనాగారము. చాలా మంది టెట్ డిఎస్సి ఇక ఉండదనుకొని చాలా నిరుత్సాహపడతారండి. చాలా మంది ఆ నిరుత్సాహం చెందడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, వాళ్ళ ఏజ్ బారవడం అయితేనేమి, చాలా మంది పెళ్లిళ్ళు కూడా వాటిపైనే ఆధారపడి ఉండడం అయితేనేమి చాలా ఉన్నాయి. కానీ మనం కూడా ఖచ్చితంగా కంటిన్యూయేషన్లో ఇంతవరకు వచ్చాము, మధ్యలో వదిలిపెడితే ఏ విధంగా ఉంటుంది? కావాలంటే మీరు వేరే ఏ పనైనా చూసుకున్నప్పటికీ కూడా కొంత ఖచ్చితంగా ఒక 4-5 గంటలైనా మీరు ఒక సమయం అనేది ఖచ్చితంగా దీనికి కేటాయిస్తేనే మన లైఫ్ అనేది ఫ్యూచర్లో బాగుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. టీచర్ జాబ్ అనేది సంపాదిస్తే ఇప్పుడు ఎంత ప్రైవేట్ జాబ్ చూసుకున్నప్పటికీ కూడా కరోనా ఇలాంటివి వచ్చాయనుకోండి తీసిన పక్కన పడేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే సమయం పడుతుందనుకుంటా, కానీ మనం మంచి సమయం కావాలి అనుకుంటే మనం ఇప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేసినా మనకు వచ్చేటువంటి లాస్ ఏమీ లేదండి. అందరికీ బాధాకరమైనటువంటి సిచ్యువేషనే, కానీ ఇప్పుడు మధ్యలో వదిలిపెడితే మాత్రం లాస్ అయ్యేది కూడా మనమే. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తర్వాత 8వ క్వశ్చన్, విధారించు అనగా ఆప్షన్ 1 విసిరివేయడము, ఆప్షన్ 2 దాచుకోవడము, ఆప్షన్ 3 చీల్చుకుంటూ, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 చీల్చుకుంటూ అనేది సరి అయినటువంటి సమాధానం. విధారించు అంటే అర్థం ఏంటి అంటే చీల్చుకుంటూ. తర్వాత 9వ క్వశ్చన్, 3 చేపలు అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 గిడుగు వెంకట రామ్మూర్తి గారు, ఆప్షన్ 3 విద్వాన్ విశ్వం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ 3 చేపలు అనేటువంటి కథను రాయడం జరిగింది. తర్వాత 10వ క్వశ్చన్, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి రాజరాజు అనేటువంటి రచన ఒక ఆప్షన్ 1 నాటిక, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 ఆత్మకథ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నాటిక అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి రాజరాజు అనేటువంటి రచన అనేది ఒక నాటిక. తర్వాత 11వ క్వశ్చన్, అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఆప్షన్ 1 నాటిక, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 ఆత్మకథ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. అనుభవాలు జ్ఞాపకాలు అనేది కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి ఒక ఆత్మకథ. తర్వాత 12వ క్వశ్చన్, ఈ మడుగు చాలా చిన్నది, వేసవిలో ఎండిపోతుంది గనక ఎప్పుడు ఎండిపోయినా పెద్ద మడుగులోకి ఎప్పుడు ఎండిపోని అండి. ఇది ఎప్పుడు ఎండిపోని పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం అని ఏ చాప అన్నది? 3 చేపలు అనేటువంటి కథలో మనకు ఆప్షన్ 1 దీర్ఘసూత్రుడు, ఆప్షన్ 2 దీర్ఘదర్శి, ఆప్షన్ 3 ప్రాప్త కాలజ్ఞుడు, ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 దీర్ఘదర్శి అండి. తర్వాత 13వ క్వశ్చన్, ఆత్మబలి అనేటువంటి రచన ఒక ఆప్షన్ 1 నాటిక, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 ఆత్మకథ.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నవల అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినటువంటి, అదేవిధంగా ఆత్మబలి, అదేవిధంగా రక్షాబంధన్ అనేటువంటి ఇవి రెండు కూడా ఏంటి అంటే నవలలండి. అదేవిధంగా మనకు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఒక ఆత్మకథ. తర్వాత 14వ క్వశ్చన్, తేట తెనుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తు లాంటి కథకులు. ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆప్షన్ 2 నాలం కృష్ణారావు, ఆప్షన్ 3 చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి, ఆప్షన్ 4 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఒక్క చిన్న లెసన్ నుంచే ఎన్ని రకాల ప్రశ్నలు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఆలోచించుకోండి. కాబట్టి నిరంతరం అనేది చదువుతూ ఉంటేనే ఏదైనా ఒక అంశం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది. తర్వాత నిన్న చివరిలో అడిగినటువంటి ప్రశ్న 15వది, ఉడిపి అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 చిలికి, ఆప్షన్ 2 తొలగించి, ఆప్షన్ 3 ఆకురాల్చే, ఆప్షన్ 4 కులం లేని. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 తొలగించేయండి. ఉడిపి అంటే అర్థం ఏంటి అంటే తొలగించి. వాటిలో సరైనవి ఏవి అనడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 4 ఏది కూడా సరి అయినది కాదు. ఎందుకంటే నన్నయ్య ఆది సభా పర్వాలతో పాటు అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రాయడం జరిగింది. తిక్కన గారు విరాట పర్వం మొదలు 15 పర్వాలు రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ జిగ్జాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 ఏది కూడా సరి అయినది కాదు. తర్వాత 2వ క్వశ్చన్, తనువు రక్తంబు జీవంబు దారబోసి ఋషి వసంతుల్ దాచియుంచిన పేటి గ్రంథాలయమ్ము అనేటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 3 నాలం కృష్ణారావు, ఆప్షన్ 4 చిలకమర్తి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 నాలం కృష్ణారావు గారండి. మనకు స్పెషల్ గా మనకు పద్యాలను హైలైట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్ని అంశాలను క్లియర్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 3వ క్వశ్చన్, క్రింది వాటిలో గయోపాఖ్యానం అనేది ఆప్షన్ 1 నాటకం, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 స్వీయ చరిత్ర, ఆప్షన్ 4 శతకం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 నాటకం అండి. దీన్ని ఎవరు రాశారు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి గారు రాయడం జరిగింది. దీంతో పాటు కీచకవధ అనేటువంటి నాటకాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. తర్వాత 4వ క్వశ్చన్, రామభద్ర విజయం అనేది ఒక ఆప్షన్ 1 నాటకము, ఆప్షన్ 2 నవల, ఆప్షన్ 3 స్వీయ చరిత్ర, ఆప్షన్ 4 శతకము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నవల అండి. రామభద్ర విజయం అనేది ఏంటి అంటే నవల. తర్వాత 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి నాటకకర్త మరియు నవలాకారుడు. స్టేట్మెంట్ 2 ఈయన గణపతి వంటి నాటకాలు చాలా రాశారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి నాటకకర్త మరియు నవలాకారుడు. అంతేకాకుండా ఈయన రాసినటువంటి గణపతి ఏంటి అంటే నాటకం కాదండి, అది ఒక నవల. ఆల్రెడీ మనం రామభద్ర విజయం కూడా తెలుసుకున్నాం కదా. రామభద్ర విజయము అదే విధంగా గణపతి ఇవి రెండు కూడా ఆయన రాసినటువంటి నవలలు. తర్వాత 6వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనటువంటి జతలు ఏవి? ఆప్షన్ 1 నన్నయ్య 11వ శతాబ్దం, ఆప్షన్ 2 తిక్కన 12వ శతాబ్దం, ఆప్షన్ 3 ఎర్రన 14వ శతాబ్దం. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 1,3 మాత్రమే సరైనవండి. ఇక్కడ నన్నయ్య 11వ శతాబ్దానికి చెందినవాడు, అదేవిధంగా ఎర్రన గనక చూసుకుంటే 14వ శతాబ్దానికి చెందినవాడు, అదేవిధంగా తిక్కన వచ్చేసి 13వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత 7వ క్వశ్చన్, శంభుదాసుడు అనేటువంటి బిరుదు కలిగిన వారు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 పోతన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 ఎర్రన అండి. ఎర్రనకు ఈ బిరుదు పాటు అంటే శంభుదాసుడు అనేటువంటి బిరుదుతో పాటు ఇంకా ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదు కూడా ఈయనకు ఉంది. ఈయన 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత 8వ క్వశ్చన్, నిర్వచనోత్తర రామాయణాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 పోతన. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే ఆప్షన్ 2 తిక్కన అండి. ఈయనకున్నటువంటి బిరుదుల్ని గనక చూసుకుంటే కవి బ్రహ్మ మరియు ఉభయ కవమిత్రుడు. తర్వాత 9వ క్వశ్చన్, పుస్తకం నోరు విప్పని మహావక్త అన్నది ఒక ఆప్షన్ 1 జాతీయము, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 సూక్తి అండి. పుస్తకం నోరు విప్పని మహావక్త అనేది ఒక సూక్తి. తర్వాత 10వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 తిక్కన నృసింహ పురాణాన్ని రాశాడు, స్టేట్మెంట్ 2 ఎర్రన హరివంశాన్ని రచించాడు. ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఎందుకంటే ఎర్రన హరివంశాన్ని అదేవిధంగా నృసింహ పురాణాన్ని రెండింటినీ రాసిన వారు ఎవరు అంటే ఎర్రన గారే. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తిక్కన రాసింది ఏంటి అంటే నిర్వచనోత్తర రామాయణము అనేటువంటి కావ్యము. తర్వాత 11వ క్వశ్చన్, అనగాత్ములారా అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 నేర్పరులారా, ఆప్షన్ 2 పాపాత్ములారా, ఆప్షన్ 3 పుణ్యాత్ములారా, ఆప్షన్ 4 ప్రతిభావంతులారా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 పుణ్యాత్ములారా. అనగాత్ములారా అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే పుణ్యాత్ములారా. తర్వాత 12వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 బల్లట, కృపాంబోనిధి అనేవి నాటకాలు, స్టేట్మెంట్ 2 వీటిని రాసింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం కవి. ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఎందుకంటే బల్లట కృపాంబోనిది అనేటువంటి రచనలు రాసింది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారే. కానీ ఇవేంటి అంటే నాటకాలు కాదండి, ఇవి శతకాలు అవుతాయి. ఏంటండి ఇవి? శతకాలు. తర్వాత 13వ క్వశ్చన్, యా కమ్మదనము నా రుచి, యా కరకర, యా గుమగుమను, యా పాంకముల నీకేదగునెందు లేవు నిజము పకోడి అనేటువంటి అంటే ఈ పద్యాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 పోతులూరి వీరబ్రహ్మం, ఆప్షన్ 3 ఎర్రన, ఆప్షన్ 4 చిలకమర్తి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 చిలకమర్తి గారండి. తర్వాత 14వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి అని ప్రశ్న. ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 తరిగొండ వెంగమాంబ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ సంభాషణ, స్టేట్మెంట్ 2 పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఆప్షన్ 1 1,2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరికాయినవి కాదు. ఎందుకు అంటే తరిగొండ వెంగమాంబ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే సంభాషణ కాదండి, ఇది ఒక వ్యాసము. అదే విధంగా పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి వర్ణన కాదండి, ప్రకృతి వర్ణన అనేటువంటి ఇతివృత్తాన్ని కలిగి ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే మన 5th క్లాసులో కొండవాగు అనేటువంటి పాఠ్యాంశం. పెన్నేటి పాట యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పర్యావరణం గురించి తెలియజేస్తుంది. తర్వాత 15వ క్వశ్చన్, సాయం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 గేయము, ఆప్షన్ 2 కథనము, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 వ్యాసము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే సాయం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది అంటే కథనము అండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 16వ క్వశ్చన్, అభినవ నన్నయ బిరుదాంకితుడు ఎవరు? ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆప్షన్ 3 రార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 రాయప్రోలు సుబ్బారావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అభినవ నన్నయ అనేటువంటి బిరుదు ఎవరిది అంటే ఆప్షన్ 4 రాయప్రోలు సుబ్బారావు. మనకు 5th క్లాస్లో ఇచ్చినటువంటి ఇంకొక బిరుదు ఏంటి అంటే నవ్య కవిత పితామహుడు, అదేవిధంగా అభినవ నన్నయ అనేటువంటి బిరుదులు ఎవరి అంటే రాయప్రోలు సుబ్బారావు గారి. తర్వాత 17వ క్వశ్చన్, పిల్లల కోసము తెలుగు బాల శతకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. ఈయన యొక్క రచనలు కూడా అన్ని శ్రీ అని వస్తాయండి. ఉదయశ్రీ, కరుణశ్రీ, ఈ రకంగా అరుణ కిరణాలు, ఈ రకమైనటువంటి రచనలన్నీ కూడా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారే. తర్వాత 18వ క్వశ్చన్, చిలక గోరింక అనేటువంటి రచన ఎవరిది? ఆప్షన్ 1 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ, ఆప్షన్ 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఫాస్ట్ గా ఈ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారండి. ఈయన యొక్క మిగిలినటువంటి రచనల్ని కనుక చూసుకుంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ గారు కవి, కథకుడు, అదేవిధంగా ఈయన జమదగ్ని అనేటువంటి కలం పేరుతో రచనలు అనేటివి చేయడం జరిగింది. మహోదయము, అదేవిధంగా చిలుక గోరెంక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి యొక్క రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఉండేటువంటి కథలు ఈయన రాయడం జరిగింది. తర్వాత 19వ క్వశ్చన్, పాలేరు కూలిరాజు అనేటువంటి నాటికలు రాసినది ఎవరు? ఆప్షన్ 1 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆప్షన్ 4 బోయి భీమన్న. దాదాపుగా అందరికీ తెలిసినటువంటి ఆన్సరే ఆప్షన్ 4 బోయి భీమన్న గారండి. పాలేరు కూలిరాజు అనేటువంటి నాటికలు రాసింది ఎవరు అంటే బోయి భీమన్న గారు. తర్వాత 20వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పంకం అనగా బురద లేదా మట్టి, స్టేట్మెంట్ 2 మ్రోళ్ళు అనగా క్రొమ్ములు రాలినటువంటి చెట్లు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే పంకం అంటే బురద లేదా మట్టి, ఇది సరైనదే. రోళ్ళు అంటే ఏంటి అంటే కొమ్మలు రాలిన చెట్లు కాదండి, ఆకులు రాలినటువంటి చెట్లను ఏమంటారు అంటే రోళ్ళు అంటారు. ఈ క్రింది వాటిలో అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము ప్రక్రియలు వరుసగా ఆప్షన్ 1 తల్లి ప్రేమ కథానిక, ఆప్షన్ 2 మానవతా విలువలు గేయము, ఆప్షన్ 3 తల్లి ప్రేమ గేయము, ఆప్షన్ 4 మానవ విలువలు
కథానిక. ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి లైవ్ చాట్ లోకి ఎంటర్ అవ్వండి. ఈ లైవ్ చాట్ అనేది ఈ లైవ్ తర్వాత వర్క్ అవ్వదు కాబట్టి తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళంతా కూడా వీడియోని పాజ్ చేసి మీ యొక్క ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 తల్లి ప్రేమ గేయం అండి. ఇక్కడ క్రింది వాటిలో అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అంటే అది తెలియజేసేది ఏంటి అంటే తల్లి ప్రేమ గురించి తెలియజేస్తుంది. దాని యొక్క ప్రక్రియ ఏంటి అంటే అది ఒక గేయం. తర్వాత రెండవ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 సత్యం శంకరమంచి, ఆప్షన్ 2 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 4 బివి నరసింహారావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 బివి నరసింహారావు గారండి. అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే బివి నరసింహారావు. తర్వాత సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 గేయము, ఆప్షన్ 4 వ్యాసము. వీలైనంత వరకు కూడా ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివేలోపు ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లైవ్ తర్వాత చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉండకూడదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 కథ అండి. సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథ. తర్వాత నాలుగవ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 బివి నరసింహారావు అనగా బాడిగ వెంకట నరసింహారావు. స్టేట్మెంట్ 2 ఈయన బాలబంధుగా ప్రసిద్ధులు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. బివి నరసింహారావు అంటే ఏంటి అంటే బాడిగ వెంకట నరసింహారావు. ఈయన బాలబంధుగా ప్రసిద్ధుడు. ఎందుకంటే పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎక్కువగా రాశాడు కాబట్టి ఈయన బాలబంధుగా ప్రసిద్ధి చెందాడు. తర్వాత ఐదవ క్వశ్చన్, అనార్కలి అనేటువంటి నాటకాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 అనార్కలి నరసింహారావు, ఆప్షన్ 2 వింజమూరి లక్ష్మీ నరసింహారావు, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారండి. ఈయన రాసినటువంటి అనార్కలి అనేటువంటి నాటకంలో అనార్కలి పాత్రను పోషించడం జరిగింది కాబట్టి బివి నరసింహారావు గారు. ఆయనకు వచ్చినటువంటి పేరేంటి అంటే అనార్కలి నరసింహారావు గారు. తర్వాత ఆరవ క్వశ్చన్, అమ్మ ఒడి అనే పాఠ్యభాగం బివి నరసింహారావు గారి యొక్క సంపూర్ణ రచనల్లో ఎన్నవ సంకలనంలోనిది? ఆప్షన్ 1 3వ సంకలనంలోనిది, ఆప్షన్ 2 2వ సంకలనంలోనిది, ఆప్షన్ 3 4వ సంకలనంలోనిది, ఆప్షన్ 4 మొదటి సంకలనంలోనిది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 2వ సంకలనంలోనిదండి. అమ్మ ఒడి అనేటువంటి పాఠ్యభాగం రచయిత ఎవరు? బివి నరసింహారావు గారు. ఈయన రాసినటువంటి సంపూర్ణ రచనల్లో గనక చూసుకుంటే 2వ సంకలనంలో ఉన్నటువంటి పాఠ్యాంశమే అమ్మ ఒడి. తర్వాత 7వ క్వశ్చన్, కార్తీక దీపాలు అనే రచన ఆప్షన్ 1 కథా సంపుటి, ఆప్షన్ 2 వ్యాసము, ఆప్షన్ 3 స్వాగతము, ఆప్షన్ 4 నవల. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 కథా సంపుటి అంది. ఈయన రాసినటువంటి కథా సంపుటి ఇంకొకటి ఏంటి అంటే అమరావతి కథలు, అదేవిధంగా కార్తీక దీపాలు అనేటువంటి కథా సంపుటిలు ఈయన రాయడం జరిగింది. తర్వాత 8వ క్వశ్చన్, ఆఖరి ప్రేమలేఖ అనే రచన ఆప్షన్ 1 కథా సంపుటి, ఆప్షన్ 2 వ్యాసము, ఆప్షన్ 3 నాటకము, ఆప్షన్ 4 నవల.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 నవల అండి. ఆఖరి ప్రేమలేఖ అనేటువంటి రచన ఏంటి అంటే నవల. ఈయన రాసినటువంటి మరిన్ని నవల్ని గనక చూసుకుంటే రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలవలు మొదలైనటువంటి నవలలు ఈయన రాయడం జరిగింది. తర్వాత 9వ క్వశ్చన్, సత్యం శంకరమంచి గారు రాసినటువంటి హరహర మహాదేవ అనేటువంటి రచన ఒక ఆప్షన్ 1 కథా సంపుటి, ఆప్షన్ 2 వ్యాసము, ఆప్షన్ 3 నాటకము, ఆప్షన్ 4 నవల. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 నాటకము అండి. సత్యం శంకరమంచి గారు రాసినటువంటి హరహర మహాదేవ అనేటువంటి రచన ఏంటి అంటే ఇది ఒక నాటకము. తర్వాత 10వ క్వశ్చన్, సత్యం శంకరమంచి గారికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారము ఏ రచనకు వచ్చింది? ఆప్షన్ 1 కార్తీక దీపాలు, ఆప్షన్ 2 అమరావతి కథలు, ఆప్షన్ 3 రేపటి దారి, ఆప్షన్ 4 ఆఖరి ప్రేమలేఖ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 అమరావతి కథలకు సత్యం శంకరమంచి గారికి రాష్ట్ర సాహిత్యమీ అకాడమీ పురస్కారం అనేది రావడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1979లో ఈ రకమైనటువంటి అవార్డు అనేది ఈయన పొందడం జరిగింది. తర్వాత 11వ క్వశ్చన్, తృప్తి అనే పాఠ్యాంశం సత్యం శంకరమంచి గారు రాసిన దీని నుంచి తీసుకోవడం జరిగింది? ఆప్షన్ 1 కార్తీక దీపాలు, ఆప్షన్ 2 అమరావతి కథలు, ఆప్షన్ 3 రేపటి దారి, ఆప్షన్ 4 ఆఖరి ప్రేమలేఖ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమరావతి కథలండి. తృప్తి అనేటువంటి పాఠ్యాంశం సత్యం శంకరమంచి గారు రాసినటువంటి అమరావతి కథలు అనేటువంటి అంశం నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో తెలుగు భాషలో 3 విధాల అక్షరాలకు సంబంధించి సరికానివి ఏవి? ఆప్షన్ 1 అచ్చులు 17, ఆప్షన్ 2 హల్లులు 36, ఆప్షన్ 3 ఉభయాక్షరాలు 3, ఆప్షన్ 1 1 2 3 మాత్రమే సరైనవి. 1 2 3 సరైనవి, ఆప్షన్ 2 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 1, 2 మాత్రమే సరైనవి. ఇక్కడ సరి కానివి అడిగామండి, సరి అయినవి కాదు. సరి కానివి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 1, 2. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఇక్కడ సరికానివి ఏంటి అంటే అచ్చులు ఎన్ని ఉంటాయి అంటే తెలుగులో అక్షరాలని కనుక చూసుకుంటే మొత్తంగా మనకు 56 ఉంటాయి. అందులో అచ్చులు ఎన్ని అంటే 16. అదేవిధంగా హల్లులు ఎన్ని ఉంటాయి అంటే 37 ఉంటాయి. అదేవిధంగా ఉభయాక్షరాలు అందరికీ తెలిసిందే 3 ఉంటాయి. మొత్తంగా కలుపుకుంటే మనకు 56 అక్షరాలు తెలుగులో ఉంటాయి. తర్వాత 13వ క్వశ్చన్, దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షను అనుభవించినటువంటి వారిలో మొదటి వారు ఎవరు? ఆప్షన్ 1 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 2 బివి నరసింహారావు, ఆప్షన్ 3 వింజమూరి, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 గరిమెల్ల సత్యనారాయణ గారు. తర్వాత 14వ క్వశ్చన్, అగస్త్యుడిలో అనేటువంటి పదంలో ఉన్నటువంటి వర్ణాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 9. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 9 అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే దీని యొక్క వర్ణ క్రమాన్ని కనుక రాస్తే మొదటగా ఏమొస్తుంది? ఆ అనేది వస్తుంది. దాని తర్వాత గాని మనం ఏం రాస్తాము? గ ప్లస్ ఆ, ఇగ్ ప్లస్ ఆ అని రాస్తాము. అదేవిధంగా ఇక్కడ చూడండి, ముందుగా సా ఉంది కాబట్టి స్ రాయండి, ఇస్. దాని తర్వాత ఏమొస్తుంది? తా వస్తుంది కాబట్టి ఇత్ రాయండి. దాని తర్వాత ఏమొస్తుందండి? యా వస్తుంది కాబట్టి ఇ అని రాసేయండి. దాని తర్వాత
స్ట్యూ కాబట్టి ఇక్కడ ఊ అనేది వస్తుంది. ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మిగిలింది ఏంటి అంటే డూ కాబట్టి ముందుగా మనం ఏం రాస్తాము ఉడ్ రాసేసి దాని తర్వాత మనం ఏం రాస్తాము ఊ అనేది రాస్తాము. ఇక్కడ ఒకసారి మనం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 మొత్తంగా ఎన్ని ఉన్నాయండి? వర్ణాల సంఖ్య ఎంత అంటే 9 అవుతుంది. ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 4 అక్షరాలు. ఈజీగా చూసేసి చెప్పొచ్చు కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రీవియస్ గా మనకు లక్ష్మి అనేటువంటి క్వశ్చన్ టీఎస్ లో ఇవ్వడం జరిగింది. ఏపీలో కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటివి వచ్చే అటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత 15వ క్వశ్చన్, లక్ష్మి అనే పదంలో ఉండేటువంటి వర్ణాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 7. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వర్ణక్రమం నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకు క్లియర్ గా వీటి గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఆర్ అండి. ఇక్కడ లా అని ఏం రాస్తాము? ఎల్ ప్లస్ ఆ రాస్తాము. ఎల్ ప్లస్ ఆ ఇక్కడికి 2 అయిపోయినాయి. దాని తర్వాత ఇందులో క్షమిలో గనక చూసుకుంటే ముందు ఇక్ ఉంది కాబట్టి ఇక్ రాసుకోండి ఇక్. దాని తర్వాత షా వస్తుంది కాబట్టి ఏం రాసుకోండి? ఇష్. షా వస్తుంది కాబట్టి ఇష్. దాని తర్వాత మా వస్తుంది కాబట్టి ఇమ్. మా వస్తుంది కాబట్టి ఏం రాస్తాము? ఇమ్ అని రాస్తాము. దాని తర్వాత ఈ కదా లక్ష్మి దీర్ఘం ఉంది కాబట్టి ముందు మనం ఇక వచ్చినటువంటి ఈని రాసేస్తాము. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయండి ఆ వర్ణాలు? 6 వర్ణాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఇక్కడ ఆ ఉంది, తర్వాత ఇక్కడ ఈ ఉంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 2 అక్షరాలు అనేటివి ఉన్నాయి. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో గరిమెల్ల సత్యనారాయణ రచనలకు సంబంధించి సరి అయినవి ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 1921లో హరిజనుల పాటలు రాయడం జరిగింది. ఆప్షన్ 2 1923లో స్వరాజ్య గీతములు అనేటువంటిది రాయడం జరిగింది. ఆప్షన్ 3 1926లో ఖండకావ్యములు, భక్తి, బాల గీతాలు రాయడం జరిగింది. ఆప్షన్ 1 1 2 3 సరైనవి. ఆప్షన్ 2 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఏదీ కాదండి. ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ 3లో 1926లో మనకిక్కడ ఖండ కావ్యములు, భక్తి, బాల గీతాలు రాయడం జరిగింది. ఇది ఒకటే సరైనది. 1921లో చూసుకుంటే ఈయన రాసింది ఏంటి అంటే స్వరాజ్య గీతాలు. అదేవిధంగా 1923లో ఏం రాశారు అంటే హరిజనుల పాటలు రాయడం జరిగింది. ఇక్కడ క్రిస్ క్రాస్ గా ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ మనకు ఆప్షన్ 3 మాత్రమే సరైంది. ఆప్షన్ 3 అని ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఏదీ కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈయన 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు రాయడం జరిగింది. తర్వాత దండాలు దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదరతనము అనేటువంటి గేయాలతో సామాన్య ప్రజల్లో సైతము స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారిగా మనం గరిమెల్ల సత్యనారాయణ గారి పేరుని చెప్పుకోవచ్చు. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో ఆహారము అనేటువంటి పదానికి వికృతి పదం ఏమిటి? ఆప్షన్ 1 ఓగిరము, ఆప్షన్ 2 ఓహారము, ఆప్షన్ 3 అన్నము, ఆప్షన్ 4 కూడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 ఓగిరమండి. తర్వాత 18వ ప్రశ్న, అంగిలి సాయంతో పలికేటువంటి అక్షరాలు ఏవి? ఆప్షన్ 1 అంతస్తాలు, ఆప్షన్ 2 ఊష్మాలు, ఆప్షన్ 3 స్త్రీలాలు, ఆప్షన్ 4 స్పర్శాలు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ అంగిలి సహాయంతో పలికేటువంటి అక్షరాలు ఏంటి అంటే ఆప్షన్ 1 అంతస్తాలండి. అవి ఏంటి అంటే యా, దాని తర్వాత రా, దాని తర్వాత బండిరా, దాని తర్వాత లా, తర్వాత అలా. ఇక్కడ మౌస్ తోటి రాయడం అండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు. లా తర్వాత అలా, దాని తర్వాత కనుక చూసుకుంటే వా. ఈ రకంగా ఉన్నటువంటి 6 అక్షరాలను మనం ఏమంటాము అంటే అంతస్తాలు అంటాము. వీటిని దేటి సహాయంతో పలుకుతాము? అంగిలి సహాయంతో పలుకుతాము. కాబట్టి వీటిని ఏమంటారు? అంతస్తాలు అంటారు. తర్వాత 19వ క్వశ్చన్, కా నుండి మా వరకు గల అక్షరములను ఏమంటారు? ఆప్షన్ 1 అంతస్తాలు, ఆప్షన్ 2 ఊష్మాలు, ఆప్షన్ 3 స్థిరాలు, ఆప్షన్ 4 స్పర్శాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్పర్శాలండి. కా నుండి మా వరకు గల అక్షరములను ఏమంటాము అంటే స్పర్శాలు అంటాము. తర్వాత 20వ క్వశ్చన్, పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులు. ఆప్షన్ 1 అంతస్తాలు, ఆప్షన్ 2 ఊష్మాలు, ఆప్షన్ 3 స్థిరాలు, ఆప్షన్ 4 స్పర్శాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్థిరాలండి. పరుష సరళాలు కాకుండా మిగిలినటువంటి హల్లులను ఏమంటారు అంటే స్థిరాలు అంటారు. మొదటి క్వశ్చన్, పెదవి సహాయంతో పలికేటువంటి అక్షరాలు ఏవి? ఆప్షన్ 1 ఉ, పఫ, బబ్బమ్మ, ఆప్షన్ 2 తథ, దద్ద, నా, లా, సా, చాజా, ఆప్షన్ 3 రూరు, టఠ, డడ్డ, అన, రాష, ఆప్షన్ 4 అ, కఖ, గగ్గ, హ. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా లైవ్ చాట్ అనేటువంటి బటన్ లైవ్ తర్వాత యూజ్ అవ్వదు కాబట్టి తర్వాత రాసే వాళ్ళు మీరు వీడియోని పాజ్ చేసి ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఇక్కడ పెదవి సహాయంతో పలికేటువంటి అక్షరాలు ఏంటి అంటే ఉ, పఫ, బబ్బ, మా అండి. అదేవిధంగా వీటికి ఉన్నటువంటి మరి యొక్క పేరు ఏంటి అంటే ఓష్టాలు. తర్వాత 2వ క్వశ్చన్, క్రింది వాటిలో దౌడ భాగంలో పుట్టేటువంటి అక్షరాలు ఏవి? ఆప్షన్ 1 ఉ, పప్ప, బబ్బమ్మ, ఆప్షన్ 2 తథ, దద్ద, నా, లస, ఛజ, ఆప్షన్ 3 రూరు, ఆప్షన్ రూరు, టఠ, డడ్డ, అన, రాష అండి. దాని తర్వాత ఆప్షన్ 4 వచ్చేసి ఇ, చచ్చ, జజ్జ, యాష. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఇక్కడ దౌడ భాగంలో పుట్టేటువంటి అక్షరాలు అన్నాము. ఇందులో ఇన్యా కూడా ఉంటుంది, ఇక్కడ రాయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి రాయలేదు. ఇక్కడ మనకు దౌడ భాగంలో పుట్టేటువంటి అక్షరాలని మనం ఏమంటాము అంటే తాలు అంటాము. వీటిని ఏమంటాము అంటే తాళవ్యాలు అని కూడా అంటాము. తర్వాత 3వ క్వశ్చన్, ఓ అవులను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 కంఠ తాళవ్యాలు, ఆప్షన్ 2 కంఠోష్టాలు, ఆప్షన్ 3 దంతోష్టాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 కంఠోష్టాలు అండి. ఓ అవులను ఏమని పిలుస్తారు అంటే కంఠోష్టాలు అంటారు. ఎందుకు అంటే ఇవి కంఠం నుంచి అదేవిధంగా పెదవుల నుంచి వస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు అంటే కంఠోష్టాలు అంటారు. కావాలంటే ఒకసారి పలికి చూడండి. తర్వాత 4వ క్వశ్చన్, ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైనటువంటి దేశభక్తుడు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 మహాత్మా గాంధీజీ, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 భగత్ సింగ్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 మహాత్మా గాంధీజీ గారు ఈ రకమైనటువంటి వాక్యాన్ని అనడం జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, మొదట సంస్కృత భాషలో పరవస్తు చిన్నయ్య సూరి అనేటువంటి పండితుడు పంచతంత్ర కథలను రచించాడు. స్టేట్మెంట్ 2, తర్వాత విష్ణు శర్మ వీటిని నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించారు. సరైనవి ఏవి అని అడిగారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే మొదట సంస్కృత భాషలో పరవస్తు చిన్నయ్య సూరి గారండి, సున్నయ్య సూరి కాదండి, విష్ణు శర్మ గారు మొట్టమొదటిసారిగా పంచతంత్ర కథలను రచించడం జరిగింది. తర్వాత ఏం చేశారు అంటే సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ పంచతంత్ర కథల్ని పరవస్తు చిన్నయ్య సూరి గారు నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. తర్వాత 6వ క్వశ్చన్, క్రింది వాటిలో కందుకూరి వీరేశలింగం గారికి చెందని రచన ఏది? ఆప్షన్ 1 రాజశేఖర చరిత్రము, ఆప్షన్ 2 సత్యరాజా పూర్వ శేషయాత్రలు, ఆప్షన్ 3 సతీహిత బోధిని, ఆప్షన్ 4 పంచమం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పంచమం అండి. ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారికి చెందనిది అన్నాము. ఇవన్నీ పై 3 కూడా కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించినటువంటి రచనలే. పంచమము అనేది ఎవరు రాశారు అంటే చిలుకూరి దేవపుత్ర గారు రాసినటువంటి రచన. తర్వాత 7వ క్వశ్చన్, హరి అనేటువంటి పదానికి సంబంధించినటువంటి నానార్థాలలో లేనిది ఏది? ఆప్షన్ 1 కోతి, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 సింహము. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 3, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏది కాదండి. ఎందుకు అంటే హరి అనేటువంటి పదానికి ఇవన్నీ కూడా నానార్థాలే అవుతాయి. కోతి, దాని తర్వాత సూర్యుడు, దాని తర్వాత చంద్రుడు, దాని తర్వాత సింహం, ఇవన్నీ కూడా హరి అనేటువంటి పదానికి నానార్థాలు. తర్వాత 8వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 శ్రీ అనేటువంటి పదానికి వికృతి సిరి, స్టేట్మెంట్ 2 రోషం అనేటువంటి పదానికి అర్థము రోసము. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకంటే శ్రీ అనేటువంటి పదానికి వికృతి పదం ఏంటి అంటే సిరి. అదేవిధంగా రోషము అనేటువంటి పదానికి కూడా వికృతి పదం ఏమవుతుంది అంటే రోసం. అర్థం కాదు, ఇక్కడ అర్థం అని ఇచ్చాము కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 వేమన శతకం, ఆప్షన్ 2 కర్ణశ్రీ తెలుగు పూలు శతకం, ఆప్షన్ 3 మహాభారతము తిక్కన, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 అండి. కరుణశ్రీ గారి యొక్క శతకం తెలుగు పూలు శతకం కాదు. ఏంటి అంటే తెలుగు బాల శతకము అండి. తెలుగు పూలు శతకం ఎవరిది అంటే నార్ల చిరంజీవి గారి శతకము. ఇక్కడ సరి కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో వారి శతాబ్దాలకు సంబంధించి సరి కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 నార్ల చిరంజీవి గారు 20వ శతాబ్దం, ఆప్షన్ 2 వేమన 17వ శతాబ్దం, ఆప్షన్ 3 మారద వెంకయ్య 17వ శతాబ్దం, ఆప్షన్ 4 కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ మారద వెంకయ్య గారండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే సరి కానిది అడిగాం కాబట్టి. మారద వెంకయ్య 17వ శతాబ్దం కాదండి, 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ 17వ శతాబ్దం అని ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత 11వ క్వశ్చన్, కరుణశ్రీ ఏ శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 20వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 13. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 20వ శతాబ్దం అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మనకు 53 పేజ్ నంబర్ లో కనుక చూసుకుంటే ఈ రకంగా మనకు క్లియర్ గా వారి యొక్క
శతాబ్దాలు, వారికి సంబంధించినటువంటి శతకాలను ఇవ్వడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే చాలా ఎక్కువ మందివి 17వ శతాబ్దం ఉన్నాయి. వేమన, దాని తర్వాత పక్కి అప్పల నరసింహం, తర్వాత పోతులూరి వీరబ్రహ్మం గారు, అదేవిధంగా కంచర్ల గోపన్న గారు, వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర పెట్టేసుకొని చదువుకోండి. దాని తర్వాత 20వ శతాబ్దంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు, నార్ల చిరంజీవి గారు 20వ శతాబ్దం, దాని తర్వాత కరుణశ్రీ గారు కూడా 20వ శతాబ్దం, దాని తర్వాత తిక్కన గారు అందరికీ తెలిసిందే 13వ శతాబ్దం అని. ఇంకొకరిని గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని అంటే మారద వెంకయ్య గారిని 16వ శతాబ్దం. కాబట్టి ఈ రకంగా సులభంగా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి ఇలా ట్రై చేయండి. అలా కాకుండా మనకి ఇక్కడ శతకాల్లో కనుక చూసుకుంటే మిగతావన్నీ తెలిసినవే. ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి శతకాలు ఏంటి అంటే తెలుగు పూలు, అదేవిధంగా తెలుగు బాల శతకం. తెలుగు పూల శతకమేమో నార్ల, అదేవిధంగా తెలుగు బాలనేమో కరుణశ్రీ. ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేటివి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలా కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి అంశాలపైనే మనము కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. తర్వాత 12వ క్వశ్చన్, దంతము పెదవుల సహాయంతో పలికేది. ఆప్షన్ 1 మా, ఆప్షన్ 2 యా, ఆప్షన్ 3 లా, ఆప్షన్ 4 వా. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వా అండి. దంతము పెదవుల సహాయంతో పలికేదాన్ని ఏమంటాము అంటే దంతోష్టము అంటాము. వాని మనం ఏమంటాము అంటే దంతోష్టము అంటాము. తర్వాత 13వ క్వశ్చన్, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు. ఆప్షన్ 1 మకుటము, ఆప్షన్ 2 ముక్తకాలు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముక్తకాలు అండి. ఎందుకు అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది అని తెలియజేసేది ఏంటి అంటే ఆ స్పెషాలిటీ ఏంటి అంటే ముక్తకం అండి. మరి ఈ మకుటం ఏం తెలియజేస్తుంది సారు అంటే ఈ మకుటం అనేది ఆ పద్యం ఏ ఛందస్సులో ఉంటుంది, అతను రాసేటువంటి మిగతా పద్యాలు కూడా అవే ఛందస్సులో ఉంటాయి అని తెలియజేసేది. ఇప్పుడు విశ్వదాభిరామ వినరవేమ, ఈ రకంగా మనకు అవన్నీ కూడా ఒకే ఛందస్సులో వస్తాయి, కాబట్టి ఆ ఛందస్సుకు సంబంధించినటువంటి ప్రత్యేకతను తెలియజేసేది ఏంటి అంటే మకుటము. తర్వాత 14వ క్వశ్చన్, హాస్య సంజీవని అనేటువంటి రచన వీరికి చెందినది. ఆప్షన్ 1 బివి నరసింహారావు, ఆప్షన్ 2 సత్యం శంకరమంచే, ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగము, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 కందుకూరి వీరేశలింగం అండి. హాస్య సంజీవని అనేది కందుకూరి వీరేశలింగం గారికి సంబంధించినటువంటి రచన. తర్వాత 15వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి. స్టేట్మెంట్ 1 కందుకూరు గారి యొక్క బిరుదు గద్దె తిక్కన, ఆప్షన్ 2 తృప్తి అనేటువంటి పాఠ్యాంశం ఈయన అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోని విగ్రహం అనేటువంటి భాగంలోని కథ. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. రెండోది ఎందుకు సరైనది కాదు అంటే కందుకూరి గారి యొక్క పాఠ్యాంశం ఏంటి అంటే తృప్తి కాదండి, అది సమయస్ఫూర్తి. ఆ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం ఈయన అనువదించినటువంటి పంచతంత్ర కథల్లోని విగ్రహం అనేటువంటి భాగంలో తీసుకున్నటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 16వ క్వశ్చన్, సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా. ఆప్షన్ 1 కథా సమయస్ఫూర్తి, ఆప్షన్ 2 గేయము దేశభక్తి, ఆప్షన్ 3 కథానిక మానవతా విలువలు, ఆప్షన్ 4 గేయము సమానత్వము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 కథా సమయస్ఫూర్తి అండి. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే కథా ప్రక్రియకు చెందింది. అదేవిధంగా ఇదేం తెలియజేస్తుంది అంటే సమయస్ఫూర్తి అనేది ఏ విధంగా ఉండాలనే దాని గురించి తెలియజేస్తుంది. తర్వాత 17వ క్వశ్చన్, వజ్రము అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాల సంఖ్య. ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 7 అండి. వజ్రము అనేటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాల సంఖ్య ఎంత అంటే 7 అండి. మనం దీన్ని
వర్ణక్రమం గనక రాస్తే దీనికి ఇప్పుడు వాని గనక చూసుకుంటే ముందు ఉ, దాని తర్వాత ఏం రాస్తాము ఆ అనేది రాస్తాము, దాని తర్వాత జ్రా అనేది ఉంది, ముందుగా జా రాయండి జ, దాని తర్వాత రా కాబట్టి రావస్తుంది కాబట్టి ర్, దాని తర్వాత ఏమొస్తుంది మనకు ఆ అనేది వస్తుంది, దాని తర్వాత ము ఉంది కాబట్టి ఫస్ట్ ఎమ్ రాసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది ఊ అనేది వస్తుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి 1 2 3, దాని తర్వాత 4, తర్వాత 5 6 7, ఈ రకంగా మనకు మొత్తంగా ఉన్నటువంటి అక్షరాల సంఖ్య అన్నామండి. ఇది అక్షరాల సంఖ్య కాదండి, ఇది మనకు వర్ణాల సంఖ్య అండి. వర్ణాల సంఖ్య అని క్వశ్చన్. ఇక్కడ వర్ణాల సంఖ్య ఎంత అంటే మనకు 7 ఉంటాయి. తర్వాత 18వ క్వశ్చన్, కార్యము అనేటువంటి పదంలో ఉన్నటువంటి వర్ణాల సంఖ్య, అక్షరాలు కాదండి, వర్ణాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 8. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 7 అండి. సేమ్ దీనికి కూడా 7 ఉంటాయి వర్ణాలన్నిటివి. ఇక్కడ విడదీస్తే దీన్ని ఎక్ ప్లస్ ఆ అని రాస్తాము, దాని తర్వాత ఎర్ర, దాని తర్వాత ఈ, దాని తర్వాత మనకేమొస్తుంది అంటే ఆ వస్తుంది, దాని తర్వాత ఎమ్ ప్లస్ ఓ, ఈ రకంగా మనకు మొత్తంగా కనుక చూసుకుంటే ప్లస్ అండి. 1 2 3 4 5 6 7, దీనికి కూడా ఎన్ని వర్ణాలు ఉంటాయండి? 7 వర్ణాలు ఉంటాయి. తర్వాత 19వ క్వశ్చన్, హరిజనుల పాటలు అనేటువంటి రచన ఎవరిది? ఆప్షన్ 1 చిలుకూరి దేవపుత్ర, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 4 వెన్నెల కంటి రాఘవయ్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ గారు రాసినటువంటి రచన ఏంటి అంటే హరిజనుల పాట అండి. మమకారము అనేటువంటి పాఠ్యాంశం దేని నుంచి తీసుకోబడింది? ఆప్షన్ 1 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటి నుండి, ఆప్షన్ 2 వంకర టింకర అనే కథా సంపుటి నుండి, ఆప్షన్ 3 ఏకాకి నౌక చప్పుడు అనేటువంటి కథా సంపుటి నుండి, ఆప్షన్ 4 చివరి మనుషులు అనేటువంటి కథా సంపుటి నుండి. ఇక్కడ లైవ్ చాట్ అనేటువంటి బటన్, ఈ లైవ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రాసే వాళ్ళకి వర్క్ అవ్వదు కాబట్టి వీడియోను పాజ్ చేసి మీరు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ అన్ని చదివే లోపే మీ యొక్క ఆన్సర్ ని ఫాస్ట్ గా కామెంట్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అండి. 6 గ్లాసులు అనేటువంటి కథా సంపుటి నుంచి మమకారము అనేటువంటి పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది. దీని రచయిత ఎవరంటే చిలుకూరి దేవపుత్ర గారు. తర్వాత 2వ క్వశ్చన్, చిలుకూరి దేవపుత్ర గారి ఏ రచనకు ఆటా అవార్డు వచ్చింది? ఆప్షన్ 1 అద్దంలో చందమామ, ఆప్షన్ 2 పంచమం, ఆప్షన్ 3 చివరి మనుషులు, ఆప్షన్ 4 బందీ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పంచమం అండి. పంచమం అనేటువంటి రచనకు ఈయనకు ఆటా అవార్డు రావడం జరిగింది. ఆటా అనగా అమెరికా తెలుగు అసోసియేషన్. ఇక్కడ ఉన్నటువంటి నవల్లో ఇక్కడ కండక్ట్ చేసినటువంటి ఈ నవలా బహుమతుల్లో కనుక చూసుకుంటే ఈయనకు 3rd ప్రైజ్ అనేది రావడం జరిగింది. తర్వాత 3వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ గుర్రం జాస్వా పురస్కారం లభించినటువంటి చిలుకూరి దేవపుత్ర గారి రచన ఏది? ఆప్షన్ 1 ఏకాకి నౌకా చప్పుడు, ఆప్షన్ 2 చివరి మనుషులు, ఆప్షన్ 3 వంకర టింకర, ఆప్షన్ 4 పంచమం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 పంచమం అండి. దీనికి చాలా రకాల అవార్డులు అనేవి వచ్చాయి. అవేంటో గనక మనం చూసుకుంటే గనక ఇక్కడ చూడండి, పంచమము అనేటువంటి రచనకి 1996లో కనుక చూసుకుంటే మనకి ఏ అవార్డు వచ్చింది అంటే ఆటా అనేటువంటి పురస్కారం అనేది లభించడం జరిగింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో కనుక చూసుకుంటే పొట్టి శ్రీరాములు గారి తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మవిధి పురస్కారం అనేది వచ్చింది. అదేవిధంగా 2021లో కనుక చూసుకుంటే చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం అనేది వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గుర్రం జాస్వా పురస్కారం కూడా దీనికి లభించింది. పంచమం ఇది ఎవరు రచించారు అంటే చిలుకూరి దేవపుత్ర గారు. ఈయన రచించినటువంటి మిగిలినటువంటి రచనలు కనుక చూసుకుంటే ఏకాకి చప్పుడు, అదేవిధంగా చివరి మనుషులు, దాని తర్వాత బందీ, వంకర టింకర, 6 గ్లాసులు అనేటువంటి మొదలైనటువంటి కథా సంపుటాలు ఈయన రచించడం జరిగింది. తర్వాత 4వ క్వశ్చన్, సరసం అనే పదానికి వ్యతిరేక పదం? ఆప్షన్ 1
అసరసం, ఆప్షన్ 2 సరసం కానిది, ఆప్షన్ 3 విరసం, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 విరసం అండి. సరసం అనేటువంటి పదానికి వ్యతిరేక పదం ఏంటి అంటే విరసం. తర్వాత 5వ క్వశ్చన్, కూర్చి, కై, లో అనేటువంటి ప్రత్యయాలు వరుసగా వచ్చు విభక్తులు వరుసగా. ఆప్షన్ 1 చతుర్థి, ద్వితీయ, పంచమి, ఆప్షన్ 2 ద్వితీయ, చతుర్థి, షష్ఠి, ఆప్షన్ 3 పంచమి, ద్వితీయ, షష్ఠి, ఆప్షన్ 4 షష్ఠి, ద్వితీయ, చతుర్థి. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ద్వితీయ, చతుర్థి, షష్ఠి అండి. ఇక్కడ నిన్నులను గూర్చి గురించి మనకేమొస్తుంది అంటే ద్వితీయ విభక్తి వస్తుంది. అదేవిధంగా కోరకున్కై చతుర్థి విభక్తి, అదేవిధంగా కిన్కున్ యొక్క లోన్, లోపలన్ షష్ఠి విభక్తి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 6వ క్వశ్చన్, హరిజన శతకాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 పక్కి అప్పల నరసింహం, ఆప్షన్ 4 చెరుకుపల్లి జమదగ్ని శర్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న అండి. మనకి ఇక్కడ హరిజన పాటలు అనేటువంటి రచన కూడా ఉంది. అది ఎవరిది అంటే గరిమెల్ల సత్యనారాయణ గారిది. ఇక్కడ హరిజన శతకాన్ని రచించింది ఎవరు అంటే కుసుమ ధర్మన్న గారు. తర్వాత 7వ క్వశ్చన్, యాత్రా స్మృతి అనేది వీరి యొక్క ఆత్మకథ. ఆప్షన్ 1 శ్రీరంగం శ్రీనివాసరావు, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట శాస్త్రి, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ ఏంటి అంటే యాత్రా స్మృతి అండి. తర్వాత 8వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 శ్రీరంగం శ్రీనివాసరావు, ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకట శాస్త్రి, ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 దాశరథి కృష్ణమాచార్య అండి. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య గారు. తర్వాత 9వ క్వశ్చన్ కనుక చూసుకుంటే చీకటి మొదలు అనేటువంటి రచన ఎవరికి చెందినది? ఆప్షన్ 1 ఆలు బైరాగి, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 బోయి భీమన్న, ఆప్షన్ 4 కందుకూరి వీరేశలింగం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అండి. చీకటి మొదలు అనేటువంటి రచన ఎవరికి చెందింది అంటే ఆలు బైరాగి గారికి. తర్వాత 10వ క్వశ్చన్, కృష్ణుడు అనే పదానికి వికృతి పదం. ఆప్షన్ 1 కిట్టడు, ఆప్షన్ 2 నల్లయ్య, ఆప్షన్ 3 కన్నడు, ఆప్షన్ 4 కన్నయ్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కృష్ణుడు అనేటువంటి పదానికి వికృతి పదం ఏంటి అంటే కన్నడు అండి. తర్వాత 11వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండేటువంటి అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాము. ఆప్షన్ 2 మొదటి పదం చివర ఊ ఉంటే అది ఉత్వ సంధి. ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1, 1, 2 కూడా సరి అయినవి. మనం అకార సంధి, ఉకార సంధి, ఈకార సంధిలో మనం చూసుకుంటాము. అతడు ప్లస్ ఒక ఇక్కడ ఏమొచ్చింది డు అనేది వచ్చింది. ఇందులో ఏముంది ఊ అనేది ఉంది కాబట్టి దాన్ని ఉకార సంధి అంటాం. కాబట్టి ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ 3 సంధులకు మాత్రం మనకు క్లియర్ గా ఈ రకమైనటువంటి ఫార్ములా అనేది వర్తిస్తుంది. తర్వాత 12వ క్వశ్చన్, ఒక అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఆమ్రేడిత సంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 3 అకార సంధి, ఆప్షన్ 4 గుణ సంధి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అకార సంధి అండి. తర్వాత 13వ క్వశ్చన్, మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశం దీని నుంచి గ్రహించబడింది. ఆప్షన్ 1 మా కొద్ది తెల్ల దొరతనము అనేటువంటి అనుబంధ గ్రంథం నుండి, ఆప్షన్ 2 హరిజన శతకం అనుబంధ గ్రంథం నుండి, ఆప్షన్ 3 నల్ల దొరతనం అనేటువంటి అనుబంధ గ్రంథం నుండి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 అండి. హరిజన శతకం అనుబంధ గ్రంథం నుండి మేలుకొలుపు అనేటువంటి పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గీతాంజలికి నోబెల్ సాహిత్య బహుమతి 1913లో దక్కింది. స్టేట్మెంట్ 2, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనేటువంటి కవిత ఉంది కదా, ఆ కవిత అనేది గీతాంజలిలోనిదే. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. ఈయన గీతాంజలికి వచ్చినటువంటి బహుమతి ఏ సంవత్సరము అంటే 1913. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అని మనకు అక్కడ లెసన్ లో ఇవ్వడం జరిగింది, చలంగారి అనువాదము అని. అది ఏంటి అంటే గీతాంజలికి సంబంధించినటువంటి కవితనే, కాబట్టి ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 15వ క్వశ్చన్, క్రింది వాటిలో గుడిపాటి వెంకటచలం గారికి సంబంధించి సరైనవి? స్టేట్మెంట్ 1, ఈయన కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. ఆప్షన్ 2 బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినటువంటి అంశాలే. ఈయన కవి, కథ రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తర్వాత ఈయన పాఠశాలలో పనిచేశాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి బిడ్డల శిక్షణ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాశాడు. తర్వాత 16వ క్వశ్చన్, ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠ్యాంశానికి ఆధారం ఏమిటి? ఆప్షన్ 1 విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి. స్టేట్మెంట్ 2 శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యము. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 1 and 2 అండి. ధర్మ నిర్ణయం అనేటువంటి పాఠ్యాంశానికి ఆధారం ఏంటి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి, అదేవిధంగా శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనే రెండు కూడా ఈ పాఠ్యాంశానికి ఆధారంగా ఉంటాయి. తర్వాత 17వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది? ఇక్కడ స్టేట్మెంట్ 1, గుర్రం అనే పదానికి పర్యాయ పదాలు అశ్వము, ఆదిత్యుడు. స్టేట్మెంట్ 2, సూర్యుడు అనే పదానికి పర్యాయ పదాలు రవి హాయము. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఎందుకంటే గుర్రము అనేటువంటి పర్యాయ పదాలు, గుర్రము అనే పదానికి పర్యాయ పదాలు కనుక చూసుకుంటే అశ్వము, అదేవిధంగా హాయము అండి, ఆదిత్యుడు కాదు. సూర్యుడు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు కనుక చూసుకుంటే రవి, ఆదిత్యుడు, ఇవి రెండు కూడా పర్యాయ పదాలు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 4 ఏదీ కాదు అనేది సరి అయినటువంటి సమాధానం. తర్వాత 18వ క్వశ్చన్, కుమారుడు అనే పదానికి వికృతి పదం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 బిడ్డ, ఆప్షన్ 2 కొడుకు, ఆప్షన్ 3 కుమారుడు, ఆప్షన్ 4 కుమారుడు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కుమారుడు అనేటువంటి పదానికి వికృతి పదం ఏంటి అంటే కుమారుడు అండి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి? స్టేట్మెంట్ 1, రథం అనేటువంటి పదానికి వికృతి పదం అరథం. స్టేట్మెంట్ 2, ఆజ్ఞ అనే పదానికి అర్థము అన. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైనది. ఇక్కడ రథం అనేటువంటి పదానికి వికృతి పదం ఏంటి అంటే అరథం అండి. అదేవిధంగా ఆజ్ఞ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే ఆనా కాదండి. ఇక్కడ మనం ఆజ్ఞ అనేటువంటి పదానికి వికృతి పదం ఏమవుతుంది అంటే మనకు ఆనా అవుతుంది. త్రిజట స్వప్నం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా ఆప్షన్ 1 పద్యము సంస్కృతి, ఆప్షన్ 2 జీవిత చిత్రం సహానుభూతి, ఆప్షన్ 3 వ్యాసము జీవన వైవిధ్యం, ఆప్షన్ 4 పద్యము సహానుభూతి. ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 అండి. ఇక్కడ త్రిజట స్వప్నము అనేటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే పద్యము. దాని యొక్క ప్రక్రియ ఏంటి అంటే ఒక పద్యం అండి. అది ఏం తెలియజేస్తుంది అంటే సహానుభూతి గురించి తెలియజేస్తుంది. తర్వాత రెండవ క్వశ్చన్, ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 జీవిత చరిత్ర, ఆప్షన్ 3 కథ, ఆప్షన్ 4 గేయము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము అండి. ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠ్యాంశం వ్యాసము అనేటువంటి ప్రక్రియకు చెందింది. తర్వాత మూడవ క్వశ్చన్, ఆ చెట్టు కింద ఉన్న ఇంతి. ఇక్కడ గీత గీసినటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 ఆవు, ఆప్షన్ 2 మేక, ఆప్షన్ 3 ఉడత, ఆప్షన్ 4 స్త్రీ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 స్త్రీ అండి. ఇంతి అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే స్త్రీ అండి. ఈ ఏ సందర్భంలో ఈ వాక్యం అంటారంటే మనకు సీతమ్మ గారు చెట్టు కింద ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో వాడినటువంటి వాక్యంగా మనం దీన్ని తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంతి అంటే ఏమవుతుంది అంటే స్త్రీ అనేది అవుతుంది. తర్వాత నాలుగో క్వశ్చన్, అఘము అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ఎక్కువ, మెండు, ఆప్షన్ 2 నీరు, జలము, ఆప్షన్ 3 పాపము, దురితము, ఆప్షన్ 4 భూమి, వసుధ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 పాపము, దురితము అండి. అగము అనేటువంటి పదానికి పర్యాయ పదాలని కనుక చూసుకుంటే పాపము, దురితము. తర్వాత ఐదవ క్వశ్చన్, శిశుంపా వృక్షము. శిశుంపాద వృక్షము అనగా ఆప్షన్ 1 ఇరుగుడు చెట్టు, ఆప్షన్ 2 ప్రకాశించే చెట్టు, ఆప్షన్ 3 వేప చెట్టు, ఆప్షన్ 4 మర్రి చెట్టు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇరుగుడు చెట్టు అండి. ఇక్కడ శిశుంపా వృక్షము అంటే ఏంటి అంటే ఇరుగుడు చెట్టు. మనకు లాస్ట్ లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల కనుక చూసుకుంటే చాలా అర్థాలు ఉన్నాయండి, కొత్త పదాలు కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకంటే అర్థాల నుంచి, పర్యాయ పదాల నుంచి, అదేవిధంగా ప్రకృతి వికృతి నుంచి ప్రతిసారి ఒక మార్కు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అన్నింటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. తర్వాత ఆరవ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 సుంత అనగా కొంచెము, స్టేట్మెంట్ 2 సాధిక అనగా వనిత. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే ఇక్కడ సాధిక అంటే అర్థం ఏంటి అంటే సారథ్యము అండి, వనిత కాదు. సుంతము అంటే అర్థం ఏంటి అంటే కొంచెము. ఇవన్నీ కూడా 6th క్లాస్ వెనకాల అర్థాలు అనేటువంటి టేబుల్లో ఉన్నాయండి, ఖచ్చితంగా చూడండి. తర్వాత 7వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 త్యాగం యొక్క వికృతి త్యాగము, స్టేట్మెంట్ 2 కాలం యొక్క వికృతి కారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. త్యాగము యొక్క వికృతి పదం ఏంటి అంటే త్యాగము. ఆప్షన్ 2 కాలం యొక్క వికృతి పదం ఏంటి అంటే కారు. ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. మీకు వెనకాల ఉన్నాయండి టెక్స్ట్ బుక్ లో, ఇవన్నీ కూడా మీకు ఒక ఫ్రీ మెటీరియల్ రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ 2 days లో ఖచ్చితంగా చదవండి. తర్వాత 8వ క్వశ్చన్, డెందము అనేటువంటి పదానికి గల పర్యాయ పదాలు. ఆప్షన్ 1 హృదయము ఎద, ఆప్షన్ 2 అందము బింబము, ఆప్షన్ 3 భేదము బాధ, ఆప్షన్ 4 నేత్రము నయనము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 హృదయము ఎద అండి. డెందము అంటే అర్థం ఏంటి అంటే హృదయము ఎద. ఇవి రెండు కూడా డెందము అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 9వ క్వశ్చన్, త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశం కవయిత్రి మొల్ల రాసినటువంటి రామాయణంలోని ఏ కాండలోనిది. ఆప్షన్ 1 బాలకాండ, ఆప్షన్ 2 యుద్ధకాండ, ఆప్షన్ 3 ఉత్తరకాండ, ఆప్షన్ 4 సుందరకాండ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 సుందరకాండ అండి. తర్వాత 10వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి. ఆప్షన్ 1 మొల్ల రామాయణంలో 781 గద్య పద్యాలు ఉన్నాయి. స్టేట్మెంట్ 2 మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది సరైనది కాదు. ఎందుకంటే మొల్ల రాసినటువంటి మొల్ల రామాయణంలో గనక చూసుకుంటే 781 కాదండి 871 గద్య పద్యాలు ఉన్నాయి. తర్వాత 11వ క్వశ్చన్, శుద్ధాత్ముడు అనేటువంటి పదం ఏ సంధికి చెందినది. ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 త్రిక సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. శుద్ధాత్ముడు అనేటువంటి పదాన్ని విడదీస్తే శుద్ధ ప్లస్ ఆత్ముడు, కాబట్టి ఇదేమవుతుంది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. తర్వాత 12వ క్వశ్చన్, విద్యార్థి అనేది ఏ సంధి. ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 ఎడాగమ, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కూడా ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థిని కనుక వినియోగిస్తే విద్య ప్లస్ అర్థి, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే సవర్ణ దీర్ఘ సంధి అనేది వస్తుంది. తర్వాత 13వ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏది. ఆప్షన్ 1 కీలుగుర్రము, ఆప్షన్ 2 ఉడతమ్మ ఉపదేశము, ఆప్షన్ 3 విమల, ఆప్షన్ 4 కథాసాగరం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 విమల అండి. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ ఏంటి అంటే విమల అండి. తర్వాత 14వ క్వశ్చన్, రావూరి భరద్వాజ గారు రాసినటువంటి నవలల్లో లేనిది ఏది. ఆప్షన్ 1 జలప్రలయం, ఆప్షన్ 2 కరిమిరింగిన వెలగపండు, ఆప్షన్ 3 పాకుడు రాళ్ళు, ఆప్షన్ 4 కీలుగుర్రము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కీలుగుర్రం అండి. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి నవలల్లో లేనిది ఏంటి అంటే కీలుగుర్రము. ఇది కూడా ఆయన రాసిందే గాని నవల కాదు, పిల్లలకు సంబంధించినటువంటిది. ఇక్కడ జలప్రలయం అనేది, కరిమింగిన వెలగపండు, అదేవిధంగా పాకుడు రాళ్ళు, ఇవి మూడు కూడా ఆయన రాసినటువంటి ప్రసిద్ధమైనటువంటి నవలలు. పాకుడు రాళ్లకు జ్ఞానపీఠ అవార్డు అనేది లభించడం జరిగింది. తర్వాత 15వ క్వశ్చన్, జీవన సమరం అనేటువంటి యథార్థ జీవుల
యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడినటువంటి పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 డూడు బసవన్న, ఆప్షన్ 2 ఎంత మంచి వారమ్మ, ఆప్షన్ 3 మేలుకొలుపు, ఆప్షన్ 4 ధర్మ నిర్ణయం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 డూడు బసవన్న అండి. జీవన సమరం అనేటువంటి వ్యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి తీసుకోబడినటువంటి పాఠ్యాంశం ఏది అంటే ఆప్షన్ 1 డూడు బసవన్న అండి. దీని యొక్క రచయిత కనుక చూసుకుంటే రావూరి భరద్వాజ గారు. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో రావూరి గారికి సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు రాశారు. స్టేట్మెంట్ 2 ఉడతమ్మ ఉపదేశం, కీలుగిర్రం వంటి 17 నవలలు రాశారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరైనది కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఉడతమ్మ ఉపదేశం అదేవిధంగా కీలుగుర్రం అనేటువంటి 17 నవలలు కాదండి ఇవి. ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం ఇవన్నీ కూడా ఏంటి అంటే పిల్లలకు సంబంధించినటువంటి కథలు. అవన్నీ అంటే 43 ఈయన రాయడం జరిగింది. ఈయన రాసిన నవలలు ఎన్ని అంటే 17, అదేవిధంగా 37 కథా సంపుటాలు రాయడం జరిగింది. తర్వాత 17వ క్వశ్చన్, దేవర్షి అనేది ఏ సంధి? ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 అత్వ సంధి, ఆప్షన్ 3 గుణ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 గుణ సంధి అండి. అకారానికి ఈ ఊరులు పరమైతే కమంగా ఏమొస్తాయంటే AORలు వస్తాయి, అర్లు వస్తాయి. ఇక్కడ అర్ర అండి, ఆర్ కాదు. ఇక్కడ చూడండి దేవా ప్లస్ ఋషి అండి, దేవా ప్లస్ ఋషి అనేది మనం విడదీస్తే వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆ ప్లస్ రు, అకారానికి రూపరమైంది. ఇక్కడ రూపరమైతే ఏమొస్తుంది? దేవర్, దేవర్షి, అర్ర అనేది వస్తుంది. కాబట్టి ఇదేమవుతుంది? గుణ సంధి అనేది అవుతుంది. ఇక్కడ ఏవో అర్రలను గుణాలు అని అంటారు. తర్వాత 18వ క్వశ్చన్, వెన్నెల కంటి రాఘవయ్య గారికి సంబంధించి సరైనవి. స్టేట్మెంట్ 1 ఈయన నెల్లూరు గాంధీగా పేరు పొందారు. స్టేట్మెంట్ 2 వీరికి 1973లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ని ఇచ్చి గౌరవించింది. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది సరి అయినది కాదు. ఎందుకు అంటే వెన్నెలగంటి రాఘవయ్య గారికి 1973లో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి సత్కారం ఏంటి అంటే పద్మ విభూషణ్ కాదండి, పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత 19వ క్వశ్చన్, వెన్నెల కంటి రాఘవయ్య గారికి సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. స్టేట్మెంట్ 2 తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతుల వంటి 21 పుస్తకాలు రాశారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది కాదు. ఎందుకు అంటే తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 21 పుస్తకాలు కాదండి 10 పుస్తకాలు రాయడం జరిగింది ఈయన. తర్వాత 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 పుంగవం అనగా ఎద్దు, ఆప్షన్ 2 పుట్టుక అనగా పుల్ల. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైంది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైంది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరైనవే. కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే మీరు 6th క్లాస్ వెనకాల
అర్థాలు అనేవి ఉంటాయి, అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. పుంగవం అనగా ఎద్దు, అందరికి తెలిసిందే. ఇక్కడ డౌట్ వస్తే ఇక్కడ రావచ్చు. పుట్టుక అంటే ఏంటి అంటే పుల్ల అండి. పుట్టుక అంటే పుల్ల. ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, ఇది పుట్టుక కాదు పుడుక. పుట్టుక కాదు పుడుక. పుడుక అంటే ఏంటి అంటే పుల్ల అండి. కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు క్లియర్గా మనకు ఇక్కడ పుడుక అంటే పుల్ల, పుడుక అని వాడుక అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు ప్రశ్న యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ లైవ్ చాట్లో కాకుండా క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ ప్రశ్న యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని, అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేయండి. ఎందుకు అంటే 100కు పైన క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. అదేవిధంగా గంటకు పైగా ఈ వీడియో అనేది ఉంది. దీన్ని ఓపిక్గా చివరి వరకు చూసారంటే మీరు డిఎస్సిలో ఒక ఎస్జిటి జాబ్ కానీ ఒక ఎస్ఏ జాబ్ కానీ కొట్టడానికి ఫుల్లీ ఎలిజిబుల్ అని నా యొక్క అభిప్రాయము. కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆన్సర్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది చివరి వరకు చూసారనేది మనకు కూడా అర్థమైపోతుంది. రూకలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఇక్కడ దీని యొక్క ఆన్సర్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నా లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం